హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు. సో మన వంటింటి నేస్తం మీ అందరికీ తెలుసు సార్. సో ఈరోజు సార్తో మాట్లాడి హెల్త్ విషయంలో కొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ లాస్లో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకు వస్తుంది, ఏంటి, ఎన్ని కేర్ తీసుకున్నా తగ్గట్లేదు అని. ఇలాంటి వాళ్ళు ఏమైనా మంచి చిట్కాస్ తోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారు? ఓకేమ్మా, వెయిట్ లాస్ అయ్యేదానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారమ్మా. ఉన్నారా సార్? సో పూర్వకాలం అయితే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేది ఎక్కడున్నారని చెప్పేసి. ఈరోజు నార్మల్ వెయిట్ ఉండి యావరేజ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. సో దీనికోసం అని చెప్పేసి రకరకాల ఖర్చులు పెడుతుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, జిమ్ములు, ఇంకోటి తర్వాత కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండడము, తర్వాత ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, అవగాహన లోపంతో రకరకాల ప్రయత్నం చేస్తుంటారమ్మా. కొంతమంది అయితే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమ్మా. కానీ అవుట్కమ్ మాత్రం చాలా మందిలో ఆశించిన స్థాయిలో ఉండదమ్మా. దాంతో కొన్నాళ్ల పాటు అవి పాటించేసేసి నిరుత్సాహం గురైపోయి దానివల్ల ఇతర ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ అది మానేసేసి యథారాజా తదా ప్రజ మళ్ళీ మొదలుకు వచ్చేస్తారు. దీనివల్ల మళ్ళీ వెయిట్ పుట్టకపోవడం జరుగుతుందమ్మా. సో గత కొన్ని వీడియోస్లో కూడా నేను వివరించి చెప్పడం జరిగిందమ్మా. అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మినిమం ఎక్సర్సైజ్ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి. అట్లే ఆహార ఔషధం అంటే క్షేమదాయకంగా ఉండి సేఫ్టీగా పనిచేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక మన ఇంట్లో దొరికేటువంటి ఆహార ఔషధాలతోనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలమ్మా. సో కేవలం 3 పదార్థాలమ్మా. సో ఇవి ఎంతోమంది వాడి చక్కటి సత్ఫలితాలు ఇచ్చారమ్మా. వాటంతా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తున్నానమ్మా. కేవలం 3 ఐటమ్స్ అమ్మా. నంబర్ 1 వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 100 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అలాగే మిరియాలు, సో మిరియాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక 50 గ్రామ్స్ మిరియాలు తీసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అమ్మా, మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు, అదొక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా ఉప్పు ఒక 25 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ చూర్ణం రెడీ అయిపోతుందమ్మా. మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల రిజల్ట్ కంటే ఏమాత్రం తగ్గనటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఒక ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగమ్మ. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, పల్చటి తాజా మజ్జిగ ఎగ్జాక్ట్లీ చిక్కగా ఉండకూడదు. అదేవిధంగా మజ్జిగ కూడా ఏదో 2 days వద్దమ్మా, ఫ్రెష్గా ఉండాలమ్మా. సో పల్చటి తాజా మజ్జిగ 200 ml తీసుకొని జస్ట్ 2 గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువనే. సో కలిపేసేసి 1 డోస్గా తీసుకోవాలి. అట్లా ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి రెగ్యులర్గా ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమంగా దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా కరగడం మొదలవుతుందమ్మా. సో దీని యొక్క ప్రత్యేకత అది ఔషధం. ఇంకోటి ఏంటంటే ఈ వాము ఉండడం వల్ల వాము యొక్క మరొక సుగుణం ఏంటంటేమా, కేవలం కొవ్వు కరిగించడమే కాకుండా ఈ కొవ్వు వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా మన దేహంలో కొవ్వు కణాల్లో. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కంట్రోల్ చేయడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ బీపీ, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అలర్జీ సమస్యలు, ఇలాంటివన్నీ చెక్ పెట్టేందుకు ఈ యొక్క వాము చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వాము యొక్క మరొక ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి, అంటే LDL, VLL కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి HDL అనేటువంటి కొలెస్ట్రాల్ను బాగా పెంచేందుకు ఇది చాలా చక్కగా సహకరిస్తుంది. వీటన్నిటితోడు మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో అప్పుడు న్యాచురల్గా ఫ్యాట్ బర్న్ అయిపోయి త్వరగా ఫ్యాట్ కరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ వాము వల్ల ఉంటాయమ్మా. అట్లే మిరియాల్లో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఆల్కలాయిడ్ ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి మిరియాలలో పెప్పరిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉందమ్మా. సో ఈ పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క ఆల్కలాయిడ్ మిరియాలు ఉండడం వల్ల ఈ యొక్క ఆల్కలాయిడ్ ప్రభావం చేత
ఇది కూడా మెటబాలిజాన్ని చాలా వేగవంతం చేస్తుంది. సో సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజం చాలా మందకొడిగా, స్తబ్దుగా, చాలా స్లోగా ఉంటుందమ్మా. దీనివల్లనే వెయిట్ మరీ పెరిగిపోతుంటారు. ఎప్పుడైతే జీవన క్రియలు వేగవంతం అవుతాయో, జీవన క్రియల్లో భాగంగా వేగవంతమైనటువంటి అది యొక్క దశలో క్రియలో భాగంగా సో ఈ యొక్క ఇది కూడా పెరిగిపోతుంది. మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. సో మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఈ యొక్క ఫ్యాట్ కరగడం మొదలైపోతుంది. అంతేకాకుండా మరొక సుగుణం ఏంటంటేమా, ఈ యొక్క మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని రసాయన పదార్థాల గుణం జీర్ణ వ్యవస్థలో ఆకలిని తగ్గించేటువంటి హార్మోన్ బాగా పెంచేస్తాయమ్మా. సో జీర్ణ వ్యవస్థలో కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. ఈ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ అమ్మా సో మనకి ఈ యొక్క ఆకలి కూడా పెరిగిపోతుంటుందమ్మా. సో హార్మోన్స్ ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో ఆ యొక్క ప్రభావం చేత మరి ఆకలి కూడా సరిగ్గా కాకుండా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆకలి మనకు తగ్గుతుందో, ఆహారం తక్కువగా తీసుకుంటాం, ఆహారం తక్కువగా అంటే పోషకభరితమైనటువంటి ఆహారం ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకున్నప్పటికీ అది మన జీవితానికి, దేహానికి ఉపయోగపడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఇంకోటి అంటే ఈ పెప్పరిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ యొక్క మరొక సుగుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరిచేసేసి, సర్వసాధారణంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా ఉండడం చేత భవిష్యత్తులో బీపీ లాంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తనాళాలను వ్యాకోచింపజేసేసి రక్త సరఫరా సజావుగా ఈ కణజాలాలకు జరిగేట్లు చేసేస్తున్నాము. సో మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ యొక్క గుణం అదనమాట. సో దానివల్ల ఏంటంటే మరి రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు బాగా జరగడం వల్ల, రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఈ యొక్క ఫ్యాట్ కణాలకు కూడా రక్త సరఫరా బాగా జరిగి మంచి ఆక్సిజన్ జరిగి మంచి పోషకాలు అక్కడ అందేసి అక్కడ తయారైనటువంటి చెడు పదార్థాలను బయటకు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు ఉప్పు శత్రువు అని చెప్పేసి చెప్తుంటారమ్మా, కానీ అది మిత్రువు కూడా అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ తగిన ప్రమాణంలో, మోతాదు ప్రమాణంలో, ఎంత అవసరమో అంత ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఉప్పు మనకు మేలే చేస్తుంది. కానీ ఉప్పును మన పరిమితికి మించి, అవసరానికి మించి ఎక్కువ వాడుకోవడం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుంది. సో మనం ఇక్కడ ఉప్పు వాడుకోవడం వల్ల ఈ వాము యొక్క గుణము, అదేవిధంగా ఈ యొక్క మిరియాల గుణాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉప్పు ఉపయోగపడమే కాకుండా మరింత స్పీడ్గా పనిచేసేందుకు కూడా ఉప్పు ఉపయోగపడుతుందన్నమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ప్రక్రియ యొక్క ఫార్ములా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి వాడుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారమ్మా. అంతేగాని నేను ఏదో 4-5 మాసాలకు ఒకటేసారి తయారు చేసుకొని వాడుకుంటానంటే వీలు పడదమ్మా. సో ఔషధ గుణం తగ్గిపోతాయి. కాబట్టి ఇలాంటి ఔషధాలని ఎంత ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే అంత రిజల్ట్స్ బాగుంటాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.